ఈ రోజు నామినేషన్ యొక్క సభన లేదా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సభనటువంటి ఇది విజయోత్సవ సభగా నేను భావిస్తా ఉన్నాను. ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్ వచ్చారంటే గెలుపు ఖాయము. నిజామాబాద్ లో అరవింద్ యొక్క మెజారిటీ కోసమే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆనాడు మన ఆరాధ్య దైవము శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి శ్రీరాముడికి అనుంగ శిష్యుడిగా ధర్మపురి అరవింద్ ఇవాళ పసుపు ఓటు సాధించి ఏ రకంగా మాట నిలబెట్టుకున్నారో మీరందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క దిగజారుడు రాజకీయాలు నరేంద్ర మోడీ పనితీరు మీద వారికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ ముస్లింల ఓట్ల కోసం కక్కుట్టుబడి ఏ రకంగా మైనారిటీ జపం చేస్తున్నారో ఆ విషయాన్ని వాళ్ళ మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారి వాళ్ళ రాజకీయంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇది వాస్తవం కదా. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క సంపద, ఈ దేశం యొక్క వనరులు మొట్టమొదటిగా ముస్లింలకే చెందాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మత మార్పిడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, వాళ్ళు ముస్లింలైనా క్రైస్తవులైనా ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదంటే ఈ రకంగా మరి ఆనాడు కాంగ్రెస్ ఎంపీ రంగనాథ్ మిశ్రా ఏ రకంగా ఆ రోజు ముస్లింల కులం లేదు కానీ వారికి అందరూ కూడా బీసీలే చెప్పి కాంగ్రెస్ ఓట్ల కోసం కొంగ జపం చేస్తూ ఉన్నది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు పడుతూ ఉన్నది. దయచేసి వీళ్ళందరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి మోదీ గారికి వెయిట్ చేయాలి. ఇవాళ అహంకారంతో ఉన్నటువంటి టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి, అబద్ధాలతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే గుర్తుకు ఓటేయాలి, ధర్మపురి అభివృద్ధి కలిగించాలి.